ఉదమ్మే ఓ చిన్న మాట చెప్పింది. వైయత్తువాళ్ వీరుగాళ్ నామం నంపావయుక్కు చెయ్యం కిరిశెయ్యిగల్ కేళీరో. మేము ఆచరించేటువంటి ఈ వ్రతానికి పాటించవలసిన నియమాలను వినండి. చెయ్యం కిరిశెయ్యిగల్ కేళీరో, చేయవలసినటువంటి నియమాలను కేళీరో వినండి. ఏం చేయాలి? పై ఎత్తియున్న పరమన్ అడిపాడి నెయ్యున్నాం పాలున్నాం నాటుతాలే నీరాడి. మొదలు చెప్పుకోవాలి. తెల్లవారుజామున లేవాలి. మొదటి నియమం తెల్లవారుజామున లేవాలి. లేచి ఏం చేయాలి? పై ఎత్తియున్న పరమన్ అడిపాడి, క్షీరసాగరంలో ఆదిశేషునిపై మెల్లగా పడుకొని ఉన్న పరమాత్మ పాదాలను స్మరించండి. ఏం చేయాలి? లేవగానే కదా పరమాత్మను స్మరించాలి. లేవగానే చేయవలసిన పని ప్రాతకాలంలో హరిని చింతించాలి చెప్తాం కదా. ఎలాంటి స్వామి అంటే పాలకడలిలో పాముపై పడుకున్న పరమాత్మ పాదాలను కీర్తించి, ఇది రెండో పని. మొదటి తెల్లవారుజామున లేవాలి. లేవగానే పరమాత్మ నామాన్ని కీర్తించాలి. తరువాత నీరాడి అప్పుడు స్నానం చేయాలి. తర్వాత ఆ కార్యక్రమాలన్నీ ఉంటాయి. భగవంతుని ఆరాధించాలి. భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు భగవంతునికి అర్పించవలసినవన్నీ భగవంతునికే అర్పించాలి. ముందు నువ్వు తిని పెట్టాలంటే కాదు. నేను భోజనం చేసి స్వామికి అర్పింపు చేస్తానంటేనా? అందుకే ఈ మాసంలో నెయ్యున్నోం పాలున్నోం. ఈ మాసం మొత్తం నెయ్యి తినము, పాలు తినము. మయ్యెట్టుడిదోం మదరుట్టు నాముడియోం, కంటికి కాటుక పెట్టుకోము, సిగలో పువ్వులు పెట్టుకోము. చెయ్యాదన చెయ్యోం, పెద్దలు ఉత్తములు మంచివాళ్ళు చేయని పనులను మేము చెయ్యం. తీక్కురళై సెన్నోదోం, సాడీలు చెప్పము. అయ్యముం పిచ్చయం దానము భిక్ష ఆందనయం, తీసుకునేవారు తృప్తి పొందేంత వరకు కైగాట్టి చేదు నిండా ఇచ్చి ఉయ్యుమారెండు ఊహందు. పరమాత్మ సంతోషింపజేసి మేము సంతోషిస్తాం. అమ్మే చెప్పింది, వేరే ఆలోచన లేదు. తెల్లవారుజామున లేవండి, పరమాత్మను స్మరించండి, స్వామిని ఆరాధించండి, అప్పుడు స్నానం చేయండి. ఈ నెల రోజులు నెయ్యి పాలు పెరుగు అన్నీ స్వామికి అర్పించండి. నియమం. అలాగే అలంకారం చేసుకోవద్దు. ఎందుకు? ఆయన దూరంగా ఉన్నాడు కదా. మన సంప్రదాయం ఏంటంటే భర్త దూరంగా ఉన్నప్పుడు భార్య అలంకరించుకోదు. ఎందుకు? భార్య అంటే భర్త కోసమే, భర్త అంటే భార్య కోసమే. ఇప్పుడు లేదనుకోండి, అది వేరే సంగతి. కానీ ఈ భావన ఉన్ననాడు ఎలాంటి స్పర్ధలు రావు. భర్త కోసమే భార్య, భార్య కోసమే భర్త అంటే తెలుసా ఎవరు? భర్త అంటే పరమాత్మ, భార్య అంటే జీవాత్మ. జీవాత్మ ఎవరి కోసం? ఆయన కోసం. పరమాత్మకే నేను అనుభవించదగిన వస్తువును. ఆయన దూరంగా ఉన్నాడు, నాకెందుకు ఆహారం? మనస్సు ప్రశాంతంగా ఉండాలి కదా. కడుపుండా తింటే నెక్స్ట్ ఏమిటి? నిద్ర. నిద్ర కంటిన్యూ. ఇంకా స్వామి ఎక్కడ జ్ఞాపకం వస్తాడు? నెయ్యి పాలు మధుర పదార్థాలు ఇవేవి వద్దు. అలాగే ఇంకేం చేయాలి? పెద్దలు చేయని పనులు చేయవద్దు, మంచి పనులే చేయాలి. అలాగే ఎవరి మీద చాడీలు చెప్పొద్దు, మహాపాపం ఇది. మనం చెప్తాడు మనకు, లోష్టమర్ది తృణచ్ఛేది నఖకాదీచ యోనర ఆశు నాశం ప్రయాంచేతే సూచక అశుచిస్తద. మట్టి పెడ్డను అకారణంగా చిదిమేవాడు, గడ్డిని కోసేవాడు అకారణంగా. పోతూ పోతూ గడ్డిని పీక్కుంటాం కదా, దారిలో పోతూ నిన్నేముంది నీకెందుకు? నువ్వు నడుచుకుంటూ పోతున్నావు, గడ్డింటే పీకేస్తావు, చేయకూడదు. అలాగే నఖకాది. ఇవాళ ఇప్పుడు ఆకలి ఎక్కువైతే ఏం తింటున్నారంటే గోళ్ళు తింటున్నారట. తింటారు కదా, అవును. అలాగే సూచక సాడీలు చెప్పేవాడు, అశుచి అపవిత్రుడు, వీరు త్వరగా నశిస్తారు అని శాస్త్రం.
అందువల్ల మేము చాడీలు చెప్పము, దానం చేస్తాం, భిక్ష పెడతాం. దానం అనేది మన కోసం, భిక్ష అనేది వాని కోసం. మన పాపాలు పోవటానికి దానం, బకబు ఉండటానికి భిక్ష. ఈ రెండు కావలసిన వారికి కావలసినంత ఇస్తాం, మేము సంతోషిస్తాం. దానము చేసిన వాడు సంతోషించాలి, తీసుకున్నవాడు కాదు. భిక్ష పెట్టిన సంతోషం, భిక్ష కబినుడే పెట్టాను నాకు ఆనందం. కాబట్టి భిక్ష పెట్టినవాడు, దానము చేసినవాడు సంతోషంగా దానం ఏడ్చుకుంటూ కదా, నా కర్మరా, అయ్యో అంత పోతున్నది అని ఏడ్చుకుంటూ దానం చేస్తే దానం డబ్బులు పోతాయి. అయ్యో నాస్తంతా పోతున్నదే అన్నవాడి దానం దానం కాదు. సంతోషంగా చేయాలి, మనసారా చేయాలి, ఆనందిద్దాం. ఈ నియమాల ధనుర్మాసంలో పాటించిన వారు పరమాత్మ తన కోసం కాదు మన కోసం పరిగెత్తుకొని వస్తాడు. ఎందుకు రమ్మని ఆమె చెప్పింది. ఆ రోజుల్లో భార్య మాట భర్త వినేవాడు, భర్త మాట భార్య వినేది. నిజమైన దంపతులు వాళ్ళే కదా. ఇది ధనుర్మాసం.